In this session, we are discussing about న్యూక్లియస్ ని బేస్ చేసుకొని ఆధారంగా చేసుకొని సెల్స్ అనేటువంటివి రెండు రకాలుగా విభజించడం జరిగింది. ఓకే, న్యూక్లియస్ ప్రెజెంట్ ఉందా లేదా ఆబ్సెంట్ ఉందా, అసలు న్యూక్లియస్ ఉందా లేదా అనే ఫీచర్ని ఆధారంగా చేసుకొని సెల్స్ని రెండు రకాలుగా విభజించడం అనేటువంటిది జరిగింది. మరి అవి ఏంటి అని చూసుకున్నట్టయితే, ఒకటి ప్రోకారియేటిక్ సెల్ అంటే కేంద్రక పూర్వజీవులు అని అంటారు. రెండవది యూకారియేటిక్ సెల్. ఓకే, యూకారియేటిక్ అంటే నిజకేంద్రక జీవులు. కేంద్రక మరియు కేంద్రక పూర్వ, నిజకేంద్రక, ఇవి రెండు రకాలుగా విభజించడం జరిగింది. దేని ఆధారంగా అంటే న్యూక్లియస్ అనేటువంటిది ప్రజెంట్ ఉందా లేదా ఆబ్సెంట్గా ఉందా అనే ఫీచర్ని బట్టి సెల్స్ని రెండు రకాలుగా విభజించారు. ఓకే, మరి వీటి మధ్య డిఫరెన్సెస్ ఏంటి అంటే, ప్రోకారియేటిక్ సెల్ చూసుకున్నట్టయితే మనం వితౌట్ ఆర్గనైజ్డ్ న్యూక్లియస్ అనేటువంటిది ఉండడం జరుగుతుంది. వితౌట్ ఆర్గనైజ్డ్ అంటే స్పష్టమైనటువంటి కేంద్రకమన్ అనేటువంటిది ఈ యొక్క సెల్లో ఉండదు. మరియు సెల్ డు నాట్ హ్యావ్ మెంబ్రేన్ బాండ్ న్యూక్లియస్. ఈ యొక్క సెల్ అనేటువంటి న్యూక్లియస్ ఏదైతే ఉంటుందో వితౌట్ ఆర్గనైజ్డ్ అంటే స్పష్టమైనటువంటి కేంద్రకం ఉండదు, మరియు ఆ యొక్క కేంద్రకాన్ని ఆవరించి మెంబ్రేన్ అనేటువంటిది ఉండదు. ఓకే, ఇది ప్రోకారియేటిక్ సెల్ యొక్క లక్షణాలు. ఓకే, మరి ఎగ్జాంపుల్స్ చూసుకున్నట్టయితే బ్యాక్టీరియా, తర్వాత సైనోబ్యాక్టీరియా లేదా బ్లూ గ్రీన్ ఆల్గే, ఇవి ఈ యొక్క ప్రోకారియేటిక్ సెల్ కి ఉదాహరణలుగా మనము చెప్పుకోవచ్చు. ఓకే, బ్యాక్టీరియా, సైనోబ్యాక్టీరియా అండ్ బ్లూ గ్రీన్ ఆల్గే. తర్వాత యూకారియేటిక్ సెల్. మరి యూకారియేటిక్ సెల్ లక్షణాలు ఏంటి అంటే నిజకేంద్రక జీవులు అని అంటారు, నిజకేంద్రక కణము. ఓకే, అయితే ఇందులో ఏంటి అంటే ఈ యొక్క సెల్లో కేంద్రకం అనేటువంటి స్పష్టమైనటువంటి వెల్ ఆర్గనైజ్డ్ న్యూక్లియస్ అనేటువంటిది ఉండడం జరుగుతుంది. అలాగే ఈ యొక్క న్యూక్లియస్ ని ఆవరించి ఇంకొక మెంబ్రేన్ అనేటువంటిది ఉండడం జరుగుతుంది. దాన్ని ఏమంటారు అంటే న్యూక్లియర్ మెంబ్రేన్. ఓకే, న్యూక్లియర్ మెంబ్రేన్ అని అనడం జరుగుతుంది. ఓకే, న్యూక్లియర్ మెంబ్రేన్ అనేటువంటిది ఉండడం జరుగుతుంది. ఓకే, ఎందులో యూకారియేటిక్ సెల్లో నిజకేంద్రక జీవుల్లో స్పష్టమైనటువంటి న్యూక్లియస్ ఉండి దాని ఆవరించి న్యూక్లియర్ మెంబ్రేన్, ఓకే, కేంద్రక కవచం అనేటువంటిది ఉండడం జరుగుతుంది. ఎందులో ఎగ్జాంపుల్ చూసుకున్నట్టయితే ప్లాంట్ సెల్ అండ్ యానిమల్ సెల్. ఓకే, మరి ఈ యొక్క కేంద్రకాన్ని మనం ఏ రకంగా చూడవచ్చు? హౌ టు అబ్జర్వ్ ఓకే న్యూక్లియస్ ఇన్ చీక్ సెల్ ఆర్ ఆనియన్ పీల్ సెల్. సో లెట్ us డిస్కస్ అబ్జర్వేషన్ ఆఫ్ న్యూక్లియస్. ఓకే, ఈ యొక్క యాక్టివిటీస్ కూడా చాలా ఇంపార్టెంట్ ఎగ్జామినేషన్ పాయింట్ ఆఫ్ వ్యూలో చూసుకున్నట్టయితే. ఎందుకోసం అంటే యాక్టివిటీలో మనం ఉపయోగించేటువంటి ప్రత్యేకమైనటువంటి కెమికల్స్ గురించి ఎగ్జామినేషన్లో అడగడం జరుగుతుంది. అందుకోసం యాక్టివిటీస్ పైన కూడా మనము దృష్టి పెట్టాలి. సో లెట్ us డిస్కస్ అబౌట్ అబ్జర్వేషన్ ఆఫ్ న్యూక్లియస్ ఇన్ చీక్ సెల్. ఓకే, చీక్ సెల్ అనేటువంటిది మరి ఏ రకంగా అబ్జర్వ్ చేయాలో అనేటువంటి దాన్ని మెథడ్లో చూసుకున్నట్టయితే మెయిన్ పాయింట్స్ మాత్రం ఇక్కడ డిస్కస్ చేయడం జరుగుతుంది. సో ఇక్కడ అనేటువంటిది ఏం చేయాలి, వుడెన్ స్పూన్ తీసుకొని, ఒక ప్లాస్టిక్ స్పూన్ లేదా వుడెన్ స్పూన్ తీసుకొని ఇన్నర్ సర్ఫేస్ ఏదైతే ఉంటుందో, ఓకే, ఇన్నర్ సర్ఫేస్ మన యొక్క చీక్ యొక్క ఇన్నర్ సర్ఫేస్ ని వుడెన్ స్పూన్ తో మనం స్క్రాప్ చేసినట్లయితే విల్ గెట్ ఎ మెటీరియల్. ఓకే,
స్క్రాప్ చేసినప్పుడు ఏదైతే పదార్థం మనకు లభిస్తుందో ఓకే దానిని ఏం చేయాలి, స్లైడ్ పైన తీసుకోవాలి. ఓకే, స్లైడ్ పైన నార్మల్ సెలైన్ వాటర్ ఒక 1 or 2 డ్రాప్ దానికి యాడ్ చేసి ఏం చేయాలి, మొత్తం స్లైడ్ పైన దాన్ని స్ప్రెడ్ చేయాలి. ఓకే, ఇలా స్ప్రెడ్ చేసేసి తర్వాత డ్రాప్ ఆఫ్ మిథలిన్ బ్లూ అనేటువంటి స్టెయిన్, ఓకే, అభిరంజనకారి అయినటువంటి మిథలిన్ బ్లూని మనము 1 or 2 డ్రాప్ మనం యాడ్ చేసి తర్వాత డ్రాప్ ఆఫ్ గ్లిజరిన్ని యాడ్ చేయాలి. మరి మిథలిన్ బ్లూ దేనికి అంటే అభిరంజనకారి, అంటే ఇది దానికి కలర్ని ఇవ్వడం జరుగుతుంది. స్పష్టమైనటువంటి స్ట్రక్చర్ని మనం అబ్జర్వ్ చేయడం కోసం మిథలిన్ బ్లూని స్టెయిన్ లాగా యూజ్ చేస్తాము. అలాగే మిథలిన్ బ్లూ కాకుండా సాఫ్రనిన్, ఓకే, సాఫ్రనిన్ తర్వాత రెడ్ ఇంక్ని కూడా మనము స్టెయిన్స్ లాగా యూజ్ చేయడం జరుగుతుంది. ఓకే, డ్రాప్ ఆఫ్ గ్లిజరిన్. మరి గ్లిజరిన్ ఎందుకు అంటే ఏదైతే ఈ మెటీరియల్ తీసుకున్నామో స్లైడ్ పైన ఇది డ్రై అప్ అవ్వకుండా, ఓకే, డ్రై అవ్వకుండా ప్రివెంట్ చేస్తుంది. ఏంటిది? గ్లిజరిన్. ఓకే, అందుకే గ్లిజరిన్ని కూడా యాడ్ చేస్తాము ఇక్కడ. సో ఈ రకంగా మనం అబ్జర్వ్ చేస్తే మనకు ఏ రకమైన స్ట్రక్చర్ కనిపిస్తుంది అని అంటే ఇది ఒక సెల్ లాగా మనం అనుకుంటే ఓకే, ఇందులో మనకు ఒక డార్క్ స్పాట్ అనేటువంటిది, డార్క్ కలరెడ్ స్పాట్ అనేటువంటిది మనం అబ్జర్వ్ చేయవచ్చు. ఓకే, ఇందులో చీక్ సెల్లో ఈ రకంగా డార్క్ కలరెడ్ స్పాట్ అనేటువంటి ఎట్ ద సెంటర్ వి కెన్ అబ్జర్వ్. సో అది ఏంటిది మరి? నథింగ్ బట్ న్యూక్లియస్. అది ఏంటిది? న్యూక్లియస్. ఈ యొక్క యాక్టివిటీ కండక్ట్ చేస్తున్నప్పుడు ఓకే, వైల్ డూయింగ్ దిస్ యాక్టివిటీ కొన్ని ప్రికాషన్స్ని మనం తీసుకోవాలి. ఏం ప్రికాషన్స్ అంటే డు నాట్ స్క్రాప్ హార్డ్, అంటే చాలా గట్టిగా ఇన్నర్ సర్ఫేస్ని మనం స్క్రాప్ చేయకూడదు, గీరకూడదు. ఏమైతుంది అంటే ఇంజూర్ అయ్యే ప్రమాదం ఉంటుంది కాబట్టి సింపుల్గా గీరాలి. ఓకే, స్ప్రెడ్ యూనిఫామ్లీ అన్స్లైడ్. ఏదైతే మెటీరియల్ మనకు స్క్రాప్ చేసినప్పుడు వస్తుందో దాన్ని యూనిఫామ్గా, అంటే ఒక దగ్గర ఎక్కువ ఒక దగ్గర తక్కువ లేకుండా యూనిఫామ్గా దాన్ని స్ప్రెడ్ చేసి కవర్ స్లిప్ని మనం కవర్ చేయాలి. ఆ కవర్ స్లిప్ కవర్ చేసే ముందు ఎయిర్ బబుల్స్ లేకుండా, ఓకే, ఎయిర్ బబుల్స్ లేకుండా దాన్ని కవర్ చేయాలి. మరి ఎక్సెస్ స్టెయిన్ ఏదైతే మనం మిథిలిన్ బ్లూ వాడుతున్నామో అది ఎక్కువైతే ఓకే ఏం చేయాలి? డ్రైన్ చేసేయాలి విత్ బ్లాటింగ్ పేపర్. దాన్ని ఎక్కువ అయితే రిమూవ్ చేసేసి అబ్జర్వ్ చేస్తే మనకు ఈ రకమైనటువంటివి డార్క్ స్పాట్ అనేటువంటిది అబ్జర్వ్ చేయవచ్చు. దిస్ ఈజ్ ద వే ఆఫ్ అబ్జర్వేషన్ ఆఫ్ న్యూక్లియస్ ఇన్ చీక్ సెల్. ఓకే, దిస్ ఈజ్ యాక్టివిటీ. The next one is cytoplasm. Okay, సైటోప్లాజం అనేటువంటిది సెల్ లోపల, ఓకే, సైటోప్లాజం అనేటువంటిది సెల్ లోపల ఎక్కువగా విస్తరించి ఉన్నటువంటి పార్ట్ అన్నమాట. ఏంటిది అది? సైటోప్లాజం. లార్జ్ రీజియన్ ఈజ్ ఆక్యుపైడ్, ఓకే, ఏ లార్జ్ రీజియన్, ఎక్కువ ప్రదేశాన్ని, ఓకే, ప్లేస్ని ఆక్రమించుకొని ఉంటుంది. అది సైటోప్లాజం. ఈ సైటోప్లాజం అనేటువంటి ఏదైతే ఉందో ఇది ఎన్క్లోజ్డ్ బై సెల్ మెంబ్రేన్. ఇది ఒక లేయర్ చేత కప్పబడి ఉంటుంది. అది ఏ లేయర్ అంటే ప్లాజ్మా మెంబ్రేన్ ఆర్ సెల్ మెంబ్రేన్. ఓకే, సెల్ మెంబ్రేన్ చేత ఇది కప్పబడి ఉండడం జరుగుతుంది. బార్డర్ లాగా సెల్ మెంబ్రేన్ అనేటువంటిది ఉండడం జరుగుతుంది. ఓకే, ఈ సైటోప్లాజం అనేటువంటిది ఏంటిది అంటే ఇది ఫ్లూయిడ్ కంటెంట్ అన్నమాట. ఫ్లూయిడ్ పదార్థం. ఓకే, ఫ్లూయిడ్, ఓకే, ద్రవ పదార్థం. సైటోప్లాజం అనేటువంటి ద్రవ పదార్థం. ఓకే, బౌండెడ్ బై ప్లాజ్మా మెంబ్రేన్. ఇది
సెల్ మెంబ్రెయిన్ చేత లేదా ప్లాస్మా మెంబ్రెయిన్ చేత ఏమైతుంది అంటే ఎన్క్లోజ్ చేయబడి ఉంటుంది. ఇలా ఒక బార్డర్ లాగా ప్లాస్మా మెంబ్రెయిన్ అనేటువంటిది ఉండడం జరుగుతుంది. ఇందులో సైటోప్లాజంలో కంటైన్ మెనీ స్పెషలైజ్డ్ సెల్ ఆర్గనెల్స్ ఉండడం జరుగుతుంది. సైటోప్లాజంలో సెల్ ఆర్గనెల్స్ మనకు తెలుసు, మైటోకాండ్రియా, ఓకే, మైటోకాండ్రియా, ప్లాస్టిడ్స్, ఓకే, ప్లాస్టిడ్స్, వాక్యూల్, న్యూక్లియస్, ఎండోప్లాజ్మిక్ రెటిక్యులం, గోల్జీ బాడీస్, ఓకే, రైబోజోమ్స్, ఈ రకంగా అనేక రకాలైనటువంటి సెల్ ఆర్గనెల్స్ అనేటువంటివి సైటోప్లాజంలో తేలియాడుతూ ఉంటాయి. మరి ఈ యొక్క ఈచ్ సెల్ ఆర్గనెల్స్ ఏదైతే ఉన్నాయో, క్లోరోప్లాస్ట్, మైటోకాండ్రియా, ఎండోప్లాజ్మిక్ రెటిక్యులం, గోల్జీ బాడీస్, వాక్యూల్స్, రైబోజోమ్స్, ఏవైతే ఇవి సెల్ ఆర్గనెల్స్ ఉన్నాయో అవి ప్రత్యేకమైనటువంటి ఫంక్షన్ని కలిగి ఉండడం జరుగుతుంది. ప్రత్యేకమైనటువంటి విధిని కలిగి ఉంటాయి. ఓకే, సైటోప్లాజం అనేటువంటిది కంపోజ్డ్, అంటే ఇది ఏ రకంగా ఏర్పడుతుంది అని చూసుకున్నట్టయితే ఏమేమి ఉంటాయంటే, ఏ రకంగా ఏర్పడుతుంది సైటోప్లాజం అంటే, ఈ సైటోప్లాజం వాటర్ని కలిగి ఉంటుంది, మరియు సాల్ట్స్, లవణాలను కలిగి ఉంటుంది, అండ్ వేరియస్ ఇతర ఆర్గానిక్ మాలిక్యూల్స్ని ఈ యొక్క సైటోప్లాజం అనేటువంటిది కలిగి ఉండడం జరుగుతుంది. ఓకే, సైటోప్లాజంలో వాటర్ కంటెంట్ ఉంటుంది, సాల్ట్స్ ఉంటాయి, తర్వాత వేరియస్ ఆర్గానిక్ మాలిక్యూల్స్ అనేటువంటివి ఈ యొక్క సైటోప్లాజంలో ఉండడం జరుగుతుంది. ఓకే, సో ఈ యొక్క సైటోప్లాజం యొక్క ఔటర్ లేయర్ ఏదైతే ఉంటుందో దానిని ఎక్టోప్లాజం అని పిలవడం జరుగుతుంది. మరియు ఇన్నర్ గ్రాన్యులర్ మాస్ ఏదైతే ఉంటుందో, ఓకే, దానిని ఎండోప్లాజం అని పిలుస్తారు. ఇది కూడా గుర్తుపెట్టుకోవాలి. ఔటర్ లేయర్ ఆఫ్ సైటోప్లాజం ఈజ్ కాల్డ్ యాజ్ ఎక్టోప్లాజం. ఓకే, ఇన్నర్ గ్రాన్యులర్ మాస్ ఏదైతే భాగం ఉంటుందో దాన్ని ఎండోప్లాజం అని పిలవడం జరుగుతుంది. ఓకే, తర్వాత మరి సైటోప్లాజం ఎక్కడ ఉంటుంది అంటే, ద సబ్స్టెన్స్ బిట్వీన్ న్యూక్లియర్ మెంబ్రెయిన్ అండ్ ప్లాస్మా మెంబ్రెయిన్ ఈజ్ సైటోప్లాజం. ఓకే, అంటే ఇది ఒక సెల్. ఓకే, మరి న్యూక్లియర్ మెంబ్రెయిన్ ఏంటిది? ఇది ఒక న్యూక్లియస్ అనుకుంటే, ఓకే, న్యూక్లియస్ చుట్టూ ఏముంటుంది? న్యూక్లియర్ మెంబ్రెయిన్ ఉంటుంది. ఓకే, న్యూక్లియర్ మెంబ్రెయిన్ ఉంటుంది. ఇది ఏంటిది? సెల్ మెంబ్రెయిన్ ఆర్ ప్లాస్మా మెంబ్రెయిన్. ఓకే, బిట్వీన్, ఓకే, ద పదార్థం ఏదైతే ఉందో దేనికి మధ్యన? న్యూక్లియర్ మెంబ్రెయిన్ కి మధ్యన, ఓకే, అండ్ ప్లాస్మా మెంబ్రెయిన్, దీనికి మధ్యన ఉండేటువంటి పదార్థమే ఏంటిది? సైటోప్లాజం. ఓకే, తర్వాత ద ఫ్లూయిడ్ ఇన్సైడ్ ద న్యూక్లియస్, ఇక్కడ న్యూక్లియస్ ఉంది కదా, ఈ యొక్క న్యూక్లియస్ లోపల కూడా జెల్లీ లైక్ సబ్స్టెన్సెస్ అనేటువంటివి ఉండడం జరుగుతుంది. ఇక్కడ చిక్కని ద్రవ పదార్థం అనేటువంటి న్యూక్లియస్ లోపల ఉండడం జరుగుతుంది. దానిని ఏమంటారు అంటే న్యూక్లియోప్లాజం. ఓకే, న్యూక్లియోప్లాజం అంటారు. న్యూక్లియోప్లాజం ఎక్కడ ఉంటుంది? న్యూక్లియస్ లో. సైటోప్లాజం ఎక్కడ ఉంటుంది? బిట్వీన్ న్యూక్లియర్ మెంబ్రెయిన్ అండ్ ప్లాస్మా మెంబ్రెయిన్ కి మధ్యలో ఉండేది సైటోప్లాజం.